దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుంటే అక్కడ వ్రాయబడిన మాట, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. వింటున్నారా? ప్రతి విషయంలో రెండవదిగా దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవునిని ఘనపరిచేవాడిగా ఉన్నా, దేవునిని ముందు పెట్టుకునేవాడిగా ఉన్నా, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడిగా ఉన్నా, దేవునిని హైలైట్ చేసే వ్యక్తిగా ఉన్నా. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ మనందరూ ఎరుగుదాము. రాజట కలగన్నాడు, నిద్రపోయినప్పుడు కళ్ళు వస్తాయి కదా, కలగన్నాడు. కానీ విషయం ఏంటంటే తెల్లారి మెలుకు వచ్చేసరికి కల మర్చిపోయాడు. ఇప్పుడు రాజు మనందరూ ఎరుగుదాము ఒక ఆజ్ఞ జారీ చేశాడు. జ్ఞానులు, శకునగాండ్రు, పిల్లరా, వేదాంత విద్యను అభ్యసించిన వారు ప్రతి వారు రండి. నేను కలగన్నా, కల మర్చిపోయా. కళ చెప్పాలి, కలభావం చెప్పాలి, కళ చెప్పాలి, కలభావం చెప్పాలి. ఆ కేటగిరీలో ఇప్పుడు దానియేలు పలుకుతున్న మాట, రాజా, కళ లేక కలభావం అనగా మర్మములు బయలుపరచగలిగిన వాడెవరు? దేవుడే. జ్ఞానులు కాదు, ముఖ్యులు కాదు, తత్వవేత్తలు కాదు, శాస్త్రులు కాదు, సైంటిస్టులు కాదు, మర్మములు బయలుపరచగలిగిన వాడు దేవుడే. నా ప్రతి విషయములో దేవుడు దేవుడు దేవుడు. రాజులు ఎదుట సిగ్గుపడకుండా దేవుడు అంటూ మాట్లాడుతున్నా, అధికారులు ఎదుట సిగ్గుపడకుండా తాను ఆరాధించే దేవుని గురించి మాట్లాడుతున్నా. ప్రియులారా, సమాజం ఎదుట సిగ్గుపడకుండా తాను ఆరాధించే, సేవించే దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మర్మములు బయలుపరిచే దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు, ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్టు చేయగలిగిన దేవుడు అంటూ తన దేవుణ్ణి ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నా, మనము కూడా వర్ధిల్లాలి అన్ని విషయాల్లో. అంటే కేవలం పరిశుద్ధంగా బ్రతికితే చాలదు. రెండవదిగా మనం కూడా మన దేవుణ్ణి అన్ని విషయాల్లో ముందు పెట్టుకోవాలి. మనము వెనకుండాలి. మన దేవుణ్ణి ప్రియులారా అన్ని విషయాల్లో ఘనపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఉండాలి.